నమస్తే, myself Sarasija. Welcome to My3 News. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్రంపై సవతి ప్రేమ. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ. విమర్శలకు అభివృద్ధితోనే సమాధానం చెప్తా. సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఖరీఫ్ లో 150 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగయ్యేలా చూడాలి. అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్ కోయ శ్రీహర్ష. జాతీయ రహదారిపై మొక్కజొన్న రైతుల ఆందోళన. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపుతోందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఎంపీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. ఏపీలో 9 విమానాశ్రయాలు ఉంటే తెలంగాణలో ఒక్కటి మాత్రమే ఎందుకు ఉందని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి ఏం చేశారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూనారం రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్ని ఎంపీ వంశీకృష్ణ పరిశీలించారు. పార్లమెంటు పర్యటనలో భాగంగా ఆయన ఈ పనుల్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పెండింగ్ పనుల్ని వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారుల్ని ఆదేశించారు. అనంతరం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంతో పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలిపారు. పెద్దపల్లి ప్రాంతానికి సంబంధించిన కీలక అంశాల్లో కేంద్రం న్యాయం చేయలేదని వాపోయారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్, ఈఎస్ఐ ఆసుపత్రి వంటి ప్రాజెక్టులకు అనుమతులు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు నిధుల విడుదల జరగలేదన్నారు. తెలంగాణలో అభివృద్ధి పనులని ఆశించిన స్థాయిలో జరగడం లేదని, ముఖ్యంగా రైల్వే ఫ్లైఓవర్లు, ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాల్లో కేంద్రం స్పందించాలని కోరారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వానికి వినతులు అందించామని తెలిపారు. మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి ఏం చేశారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి కొన్ని లక్షలాది కోట్లు ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తున్నారు, కానీ మన తెలంగాణకి న్యాయం జరుగుతలేదని చెప్పి ఈసారి పార్లమెంట్లో స్పష్టంగా వాయిస్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా మన పెద్దపల్లి ఎయిర్పోర్ట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. మీరు అందరు చూస్తున్నారు, గత 2 సంవత్సరాలకి వెళ్ళి మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ కేవలము వాళ్ళ అలయన్స్లో ఉన్న పార్టీలకు వాళ్ళు మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 9 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, కానీ తెలంగాణలో మనకు గత 12 సంవత్సరాలకి వెళ్ళి కేవలం ఒకటే ఎయిర్పోర్ట్ ఉన్నది, అది హైదరాబాద్లో. అట్లీస్ట్ ఒక 4-5 ఎయిర్పోర్ట్లు కావాలని చెప్పి ప్రపోజల్ పెట్టినప్పటికీ కూడా కేవలము వరంగల్ ఒకటే క్లియర్ చేసినారు, అది కూడా పేపర్ మీదనే. ఆన్ గ్రౌండ్ చూస్తే పెద్దపల్లి జిల్లా ఓదిలా మండలం కొలనూరు గ్రామంలోని ఓ రేషన్ షాప్ ను ఎంపీ వంశీకృష్ణ తనిఖీ చేశారు. బియ్యం నిల్వలు, పంపిణీ విధానం, బియ్యం నాణ్యతని స్వయంగా పరిశీలించారు. రాబోయే 3 నెలలకి సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయా అని స్థానిక డీలర్ను అడిగి తెలుసుకున్నారు. పంపిణీ అవుతున్న బియ్యం పరిమాణం, నాణ్యతపై స్పష్టత తీసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని డీలర్కు సూచించారు. బియ్యం తీసుకోవడానికి వచ్చిన ప్రజలతో కాసేపు మాట్లాడి పలు వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎంపీ స్వయంగా కొందరు లబ్ధిదారులకి బియ్యం పంపిణీ చేశారు.
పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి స్టేడియంలో సామాజిక సమతా వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న అంబేద్కర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల్ని ఎంపీ వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఎంపీకి ఘన స్వాగతం పలికి సాల్వాతో సన్మానించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై గలమెత్తినట్లుగా తెలిపారు. ఆంధ్ర ప్రాంతానికి ఎక్కువగా నిధులు కేటాయిస్తూ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. 10 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ తెలంగాణ ప్రాంతానికి మాత్రమే ఎందుకు అన్యాయం చేస్తుందని ప్రశ్నించారు. ఏపీలో 9 విమానాశ్రయాలు ఉంటే తెలంగాణలో మాత్రం ఒకటే ఎయిర్పోర్ట్ ఉండడం ఏమిటని ప్రశ్నించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి కావాలని పలుమార్లు ప్రస్తావించినప్పటికీ నిధులు కేటాయించడం లేదన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఈఎస్ఐ ఆసుపత్రి వచ్చేదాకా పోరాడతారన్నారు. మన పెద్దపల్లి ప్రాంతానికి ఎయిర్పోర్ట్ రావాలని చెప్పి అనేక కష్టాలు పడి రిప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు కూడా దాని మీద చర్యలు తీసుకోకపోవడము, బీజేపీ సర్కార్ ఏదైతే నడుస్తున్నదో మరి గత 10 సంవత్సరాలు వాళ్ళే కేంద్రంలో ఉన్నారు. మరి తెలంగాణకు న్యాయం ఎందుకు చేయలేదు? ఆంధ్రాలోనేమో 9 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, మళ్ళీ తెలంగాణలో ఒకటే ఎయిర్పోర్ట్ ఉండడము ఎవరి చేసిన కారణాల వల్ల అని చెప్పి ఈరోజు మళ్ళీ వాళ్ళని అడగడం జరుగుతున్నది. అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్ కూడా మన ప్రాంతానికి తీసుకురావాలి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావాలని చెప్పి అనేక లెటర్లు పెట్టి శాంక్షన్ చేయించినప్పుడు కూడా ఈరోజు నిధులు రిలీజ్ కాలేదని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. దాని మీద కూడా మేము ఖచ్చితంగా పోరాడి కృషి చేసి ఈ నిధులు వచ్చేటట్టు మేము కష్టపడతామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తాం. తనపై వచ్చే విమర్శలకు అభివృద్ధితోనే సమాధానం చెబుతానన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల అర్బన్ మండలం మోతే గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 15 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ మహోత్సవానికి హాజరై ఎమ్మెల్యే లబ్ధిదారుకు కానుకగా చీరను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాలకు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 5 కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పేదల సొంతింటి కల సాకారమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మోతే గ్రామానికి సుమారు ₹1 కోటి నిధులు మంజూరు అయినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంపీఓ వాసవి, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, సర్పంచ్ మహేష్, ఉప సర్పంచ్ చందు, సీనియర్ నాయకులు సురేందర్రావు, మాజీ సర్పంచ్లు జంపర్తి శంకర్, రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా మోతే జాప్తాపూర్ రోడ్ విషయంలో ప్రతిపాదనలు ఇచ్చాం. రోడ్డు కొంత పెద్ద కూడా చేయాలని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే జాప్తాపూర్లో పెద్ద ఎత్తున గోడౌన్స్ అవుతున్నాయి, ఇంకా కూడా గోదాంలో షార్టేజ్ ఉన్నది, అక్కడ స్థలం ఉన్నదని చెప్పుకుంటూ తెలియదు. మరి ఇక్కడ ఈ ఎస్సీ కాలనీ కావచ్చు, ఎస్టీ కాలనీ కావచ్చు, పేదవాళ్ళ ఇల్లు మోతే గ్రామాల్లో చాలా కనబడుతుంది. గతంలో దాదాపు 60-50 ఏళ్ల క్రితం చాలా ఇల్లు తెలిసినాయని చెప్పి కూడా అన్న చెప్పారు. అంటే అప్పుడు ఇందిరమ్మ కాలం, అప్పుడున్న హౌసింగ్ మంత్రులు, అప్పుడున్న సర్పంచ్ గారు పెద్దలు లక్ష్మీనారాయణ గారు, తర్వాత చాలా మంది చెప్పారు. మా రాజశేఖర గౌడ్ గారు అందరికి చెప్పుకోడు, నిజంగా చెప్తున్న పేరు రాలే. నేను ఎంక్వైరీ చేసుకున్నా. ఇక్కడ కూడా మా రాజశేఖర గౌడ్ సార్ మంత్రి ఉన్నప్పుడు స్పీకర్ నారాయణరావు గారు వీరికి బంధువు మొదలుపోయినారు. అప్పుడు కూడా ఒక 100 ఇళ్ల పైన ఇక్కడ మంజూరైన 110 అన్న చెప్తున్నారు. రాజశేఖర గౌడ్ సార్ విన్నాక అంటాడు, సంజయ్ నేను చెప్పుకోలేదు, నువ్వు చెప్తున్నావు అంటాడు. వాస్తవం. ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం వస్తుందన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. రాబోయే ఖరీఫ్లో 150 ఎకరాలలో ఆయిల్ ఫామ్ నాటే లక్ష్యంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలం ఈసాల తక్కలపల్లి గ్రామంలో పర్యటించిన కలెక్టర్ ఆయిల్ ఫామ్ సాగుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకుని రైతులు ఆయిల్ ఫామ్ సాగును విస్తరించాలని సూచించారు. గ్రామంలో సుమారు 150 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నప్పటికీ 2 ఏళ్లుగా వివిధ కారణాలతో ఆ దిశగా అడుగులు పడలేదన్నారు. గ్రామంలో ప్రస్తుతం 210 మంది రైతులు 312 ఎకరాలలో పత్తి సాగు చేస్తున్నారని చెప్పిన కలెక్టర్ ఆయిల్ ఫామ్ నాటిన మొదటి 3 ఏళ్లలో మధ్యంతర పంటగా పత్తిని సాగు చేయవచ్చని రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫామ్ పంటకు మొదటి విడతగా లబ్ధి పొందిన రైతులు స్వప్న చంద్రయ్యకు 43,000 విలువైన చెక్కులను జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్ అధికారి జగన్మోహన్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పెడతాండి మీరు 40 అయితే మీరు పెట్టేది చూడండి. సో అది ఒకటి. అండ్ మీ ఎలక్ట్రిసిటీ కూడా నేను ఎలక్ట్రిసిటీ మీకు అరేంజ్ చేస్తాను, అది మీరు కట్టాల్సిన అవసరం లేదు. సో ఎలక్ట్రిసిటీ మొత్తం నేను అరేంజ్ చేస్తాను. బోర్ అయితే మీరు 40% కట్టుకోవాలి. సో
మీరు నన్ను ఓన్లీ బోర్ మొత్తం అడిగారు, ఎలక్ట్రిసిటీ గురించి ఎవరు మాట్లాడారు, బట్ ఎలక్ట్రిసిటీ మొత్తం నేను చూసుకుంటాను. అంటే 4 పోల్ల 2 పోల్ల 10 పోల్ల అది నేను ఎక్కడ తెప్పించి మీకు ఎలక్ట్రిసిటీ అరేంజ్మెంట్ చేస్తాను అనమాట. అది ఒకటి. బట్ ఈ బోర్లో అయితే మీరు కొంత లోడ్ తీసుకోవాలన్నమాట, 30-40% ఎంతో మీరు తీసుకోవాలి. అది ఎక్కడ వేస్తారని మేడం వాళ్ళు చెప్తారు, దాని ప్రకారం వేస్తే మీకు మ్యాక్సిమం సక్సెస్ వచ్చింది. 10 వేసి 4 సక్సెస్ 5 సక్సెస్ కన్నా వాళ్ళు చెప్పిన 5 వేస్తే నా మ్యాక్సిమం 5 అయితే, లేకపోతే 4 అవుతాయి అనమాట. సో అట్లా స్టార్టింగ్ చేద్దాం. బట్ నాకు ఓన్లీ మీ సైడ్ నుంచి కావాల్సింది మినిమం 150 acres నాకు వచ్చే సీజన్ కల్లా వేస్తానంటే చేస్తాం. ఇంకొకటి, మీరు నాకు గ్యారంటీ ఇచ్చారంటే ఇందాక మేడం చెప్పారు హార్టికల్చర్ ఆఫీసర్, మీరు ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతూ జగిత్యాల జిల్లా మెట్పల్లి జాతీయ రహదారిపైన రైతులు ఆందోళన నిర్వహించారు. ఓ పక్క పండించిన ధాన్యం అకాల వర్షాలకు తడిసి ముద్దవుతూ ఉంటే మరో పక్క చేతికి వచ్చిన పంటలు విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలు లేక అవస్థలు పడుతున్నామని వాపోయారు. దిక్కుతోచని పరిస్థితుల్లో పంటలు దళారులకు అమ్ముకొని నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు గంటన్నర పాటు ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు పలు వాహనాలను దారి మళ్లించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ రైతులకు నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు. నెల రోజుల నుండి కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి దళారి చేతుల రైతు మోసపోకుండా కాపాడాలని కలెక్టర్ గారి దగ్గర పలుసార్లు పోవడం జరిగింది. పైన కూడా వెంటనే సానుకూలంగా స్పందించి మన గవర్నమెంట్ పంపుతాం, వెంటనే ఏర్పాటు చేస్తామని చెప్పాడు. ఇప్పటి వరకు కూడా ఏ ఊళ్ళో కూడా మన కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది లేదు. మొన్న ఇబ్రహీంపట్నం మండలి ఏర్పాటు చేశారు, ఏర్పాటు చేసింది అంతే ఉన్నది తప్ప ఇప్పటికొక క్వింటల్ ఉన్నది లేదు. ఇది ఒక ఇబ్రహీంపట్నం మండలం కాకుండా ఖచ్చితంగా యావత్ తెలంగాణ మొత్తం అన్ని కేంద్రాలు ఏర్పాటు చేసి దళారి చేతుల రైతు మోసపోకుండా. ప్రతి సోమవారం పోయి కలెక్టర్ గారికి అర్జీ ఇస్తే ఇవాళ రేపు అంటారు. జగిత్యాల జిల్లాలో 31,000 ఎకరాల మొక్కజొన్న పంట ఉందన్న. దగ్గర 1,20,000 క్వింటల్ల మక్క ఉంది. ఇలా రైతు దళారులు వచ్చి 1,700 రూపాయలకు అడుగుతారన్న. 300, 400 అంటే ఒక క్వింటాలకు 700 రూపాయలు నష్టపోతున్నామన్న. ఈనాటి ప్రభుత్వము రైతుకు సపోర్ట్ చేస్తుందా, దళారులకు సపోర్ట్ చేస్తుందా అన్న? మిగిలేది రైతుకు 500 రూపాయలే. ఇంకా నష్టంగా 1 ఎకరానిమ్మట దాదాపు 14,000 రూపాయలు నష్టం వస్తుంది నా పెట్టుబడి వంగ. రైతాంగం అంతా చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవండి, రైతాంగంతో చెలవడం ఆడకండి. మొక్కజొన్న మేము నెల రోజుల నుంచి మంత్రి గారి గురించి కాదు, కలెక్టర్ గారు కాళ్ళ పడుతున్నాం. ప్రతి ఒక్కరి దగ్గరికి తిరగని గడపలేదు, ఎక్కని గడపలేదు, తిరగని ఆఫీసు లేదు. మరి రైతుల మధ్య ఏం చేయాలా? మేము రైతాంగం ఎవరికి మొరబెట్టుకోవాలా? కలెక్టర్ దగ్గర పోతే కలెక్టర్ కేర్ అయ్యాడు, మినిస్టర్ వచ్చి కొబ్బరిగా ఉంటుందని దానికి కూడా దిక్కులేదు. వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పడేయాలి. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నను మాజీ స్పీకర్ మధుసూదనాచారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు పోసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసిన మాజీ స్పీకర్ ఉద్యమకారులకు మంచి రోజులు వస్తాయన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని మాజీ స్పీకర్ మధుసూదనాచారి దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ఆశీర్వదించి ఈవో అంజనారెడ్డి ఆయనకు శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంథనికి వెళ్లే క్రమంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఉద్యమకారుడు పోసాని శ్రీనివాస్ యాదవ్ ను మాజీ స్పీకర్ మధుసూదనాచారి కలిశారు. వారి నివాసానికి చేరుకున్న మాజీ స్పీకర్ ను సాల్వాతో సత్కరించి బొకే అందజేశారు. ఈ సందర్భంగా తేనీటి విందు ఏర్పాటు చేశారు. మధుసూదనాచారి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకి మంచి రోజులు వస్తాయన్నారు. పార్టీ పట్టు కోసం పనిచేసే వారిని గుర్తించి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు నిరవధిక సమ్మెకు దిగారు. ప్రభుత్వం జిల్లా కోర్టు భవనం నిర్మాణం కోసం రాఘవాపూర్లో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించగా ఆ స్థలం అనుకూలం కాదని న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాఘవాపూర్లో కోర్టు ఏర్పాటు చేస్తే కక్షిదారులు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. బార్ అసోసియేషన్ తీర్మానం మేరకు నేటి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినట్టు వెల్లడించారు. కోర్టు స్థలం ఎంపికలు సామాన్య ప్రజలు కక్షిదారుల సౌలభ్యాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధుల మద్దతును కోరుతున్నట్లు చెప్పారు. ఈ జిల్లా కోర్టు భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని చెప్పి సంబంధిత అధికారులను రాజకీయ నాయకులందరినీ కూడా మేము కలిసి కోరడం జరుగుతూ ఉంది. మరి మా యొక్క స్పందన చూసి అందరూ కూడా మాకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని పట్టణంలోనే మాకు స్థలాన్ని కేటాయించినట్లయితే కోర్టు భవన నిర్మాణం తొందరగా ఏర్పాటు జరుగుతుందని చెప్పి న్యాయవాదులందరి యొక్క అభిలాష. కాబట్టి అందరికీ అభిలాష క్రమంగా ఈ పరిణామాన్ని గుర్తించుకొని తప్పకుండా పెద్దపల్లి పట్టణంలోనే స్థలాన్ని కేటాయించాలని చెప్పి మేమందరం కూడా ముక్త కంఠంతో కోరుతూ ఉన్నాం. కాబట్టి మరి మా యొక్క కోరికను సంబంధిత అధికారులు కానీ రాజకీయ నాయకులు అందరూ కూడా పరిగణలోకి తీసుకొని తప్పకుండా ఈ కోర్టు రాఘాపూర్లో జరుగుతున్న నేపథ్యంలో ఈ సమ్మెకు మేము పిలుపునిచ్చాము. అంటే మా న్యాయవాదులంతా కలిసి ఏకగ్రీవంగా జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని దాంతోపాటు ఈసీ బాడీ కూడా ఈసీ కమిటీ కూడా నిర్ణయంతో ఈ ఏదైతే కోర్టు విధులను బహిష్కరిస్తూ న్యాయవాదులంతా ముక్త కంఠంతో పెద్దపల్లిలోనే జిల్లా కోర్టు నిర్మాణం జరగాలనే ప్రధాన ఉద్దేశంతో ఎజెండాతో ముందుకెళ్తూ కూర్చోవడానికి గల కారణం రాఘవాపూర్ కోర్టుని తరలింపు చేయాలనే ఆలోచన విరమించుకొని మాకు పెద్దపల్లి లోకల్లోనే కోర్టు స్థలాన్ని కేటాయించాలి అని ఒక డిమాండ్ చేస్తూ ఇక్కడ కూర్చున్నాం. రాఘవాపూర్ అనేది లోకల్ పెద్దపల్లి నుంచి చాలా దూరం అవుతుంది. ముఖ్యంగా మేము మహిళా న్యాయవాదులు ఒక 10 మంది ఉంటాం. అందరికీ ఫ్యామిలీస్ చిన్న పిల్లలు అందరు ఉన్నారు. మాకు పెద్దపల్లి నుంచి అక్కడ వరకు వెళ్ళి అప్ అండ్ డౌన్ చేయడం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మేము పిల్లల్ని చూసుకుంటూ ఈ బాక్సులు కావచ్చు ఫ్యామిలీని చూసుకుంటూ ఈ వర్క్ చేసుకోవడానికి ఇబ్బంది పడతాం. కాబట్టి లోకల్లో కోర్టు ఏర్పాటు చేస్తే మా మహిళలందరికీ చాలా సౌకర్యంగా ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి పర్యటించారు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ గత ప్రభుత్వం గాని ప్రస్తుత ప్రభుత్వం గాని నష్టపోయిన ఒక్క రైతుకు కూడా పరిహారం అందించిన దాఖలాలు లేవన్నారు. నష్టపోయిన రైతులకు ఎంత పరిహారం చెల్లిస్తారో ఎప్పటిలోగా చెల్లిస్తారో తెలియజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, ధర్మారం గ్రామ సర్పంచ్ బాలాజీ, మాజీ జెడ్పీటీసీ బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో అకాల వర్షానికి పాపం పేద రైతులందరూ నష్టపోయారు. కొన్ని వందల ఎకరాలు నష్టపోయినారు. నష్టపోగానే పరిశీలనకు రావాలి, పేపర్లకు ఫోటోలు దిగాలి, అగ్రికల్చర్ ఆఫీసులను పంపించి అంచనాలు తీసుకోవాలి తప్ప ఏ ఒక్క రైతుకు నష్టపరిహారం అన్నది ఇప్పటి వరకు అందలేదు. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం ఇక్కడున్న అధికార పార్టీకి, అయ్యా అధికార పార్టీ ఉన్న మీరైనా సరే, గత ప్రభుత్వం 10 ఏళ్ళున్న వారైనా సరే, ఎన్నడైనా ఈ బక్కచిక్కిపోయిన రైతులకు నష్టపరిహారం వచ్చిందా అని అడుగుతున్నాం. మరి ఇప్పుడు ప్రభుత్వ విప్ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు వచ్చి పరిశీలన చేసిర్రు, అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి అంచనాలు వేసిర్రు, కానీ వీరికి ఎకరాకు నష్టపరిహారం ఎంత ప్రకటించిండ్రు, ఎప్పటి వరకు అందుతుంది? మాకు ఒకటే ఆలోచన ఉన్నది, ఇంతవరకు అయితే మేము నష్టపరిహారం రైతులకు అందంగా చూడలేదు, ఇది కూడా చూడకుండా ఉంటామా? కానీ ఈసారి మాత్రం విడిచిపెట్టే ప్రసక్తి లేదు. రాష్ట్ర విద్యుత్ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో విద్యుత్ ఆర్టిజన్ అన్మ్యాన్డ్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. విద్యుత్ డివిజన్ కార్యాలయం ప్రధాన గేటు ఎదురుగా ధర్నా చేపట్టారు. విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్ ఉద్యోగుల కన్వర్షన్ చేయాలని, ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. టీజీఎన్పీడీసీఎల్లో అన్మ్యాన్డ్ వర్కర్లకు ఆర్టిజన్లుగా విలీనం చేయాలని, 2026 పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల్లో 2016 డిసెంబర్ 4 కంటే ముందు అన్ని అర్హతలు కలిగి ఉండి పనిచేస్తూ ఇప్పటికీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులుగా కొనసాగుతున్న వారిని ఆర్టిజన్లుగా గుర్తించాలని కోరారు. ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర పిలుపు మేరలో భాగంగా ఈరోజు
నిరవాధిక సమ్మె అంటే విధులు బహిష్కరించి సమ్మెకు నిధులు బహిష్కరించి ఈరోజు డివిజన్ ఆఫీస్ ముంగట కూర్చొని నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. పై విషయం మేము మా డిమాండ్లను ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి కానీ ఇవరకు చాలా సార్లు విన్నమించుకున్నాము. నిన్న మేము చేసే పనికి మాకు సంబంధం లేకుండా జీతం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడడం జరుగుతుంది. ఒక్కొక్కరు కంటికి తెరని కరెంటుతోని కొట్టడం జరుగుతుంది. మాంసం ముద్ద లెక్క చనిపోవడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోలేని పరిస్థితి ఉన్నది. ఈరోజు కనీసం మమ్మల్ని సంస్థలో విలీనం చేసుకొని మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే దరిదాపుగా 20-25 సంవత్సరాల నుండి ఒక సంస్థలో పని చేస్తున్నాము. డిప్లొమాలము, ఐటీఐ వాళ్ళము, వాచ్మెన్లము. ఎన్నో ప్రమాదాలకు గురైనా కూడా ఈ మధ్య కాలంలో సుమారుగా ఒక 150 మంది చనిపోయినా కానీ వాళ్ళ కుటుంబాలకు జీవనోపాధి లేకుండా పోతున్నది. మా కుటుంబాలు రోడ్డు మీద పడేసారు. గత ప్రభుత్వ కేసీఆర్ గారు 2017లో మమ్మల్ని ఆర్టిజన్గా బ్రిటిష్ కాలంలో నాటి అది ఒక రూల్ తీసుకొచ్చి 1946 రూల్స్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్ నరాల సత్యనారాయణ. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖండ్లోని ఓ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వాలు విస్మరించాయని వాపోయారు. శాసన మండలిలో ఉద్యమకారుల గురించి ప్రస్తావించిన ఎమ్మెల్సీ విజయశాంతికి ఉద్యమకారుల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో జూన్ 2వ తేదీన హైదరాబాద్ లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొడ్డు రవీందర్ పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం పోరాడుతుంది. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని, 4 గదుల ఇండ్లు నిర్మించాలని, ఉద్యమకారులకు 25,000 పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఉద్యమకారుల బిడ్డలకు ఉచిత విద్యను అందించాలని, ఉద్యమకారుల కుటుంబ సభ్యులందరికీ కూడా ఉచిత ఆరోగ్య రక్షా కార్డు ఇవ్వాలని, ఉద్యమకారులకు బస్సులలో, రైలులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని, ఉద్యమకారులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక. జైలు అయిన వాళ్ళు, తర్వాత ఎఫ్ఆర్ అయిన వాళ్ళు, బైండర్ అయిన వాళ్ళు, పేపర్ కటింగ్ ఉన్న వాళ్ళు, ఇండైరెక్ట్గా పనిచేసిన వాళ్ళని కూడా గుర్తించి ఇలా విలేకరులకు కావచ్చు, వకీళ్ళకు కావచ్చు, ఇలా మేధావులు కావచ్చు, వెనుక ఉండి నడిపిన వ్యక్తులకు కూడా మేము తప్పకుండా మా తెలంగాణ ఉద్యమకారుల వేదిక తరఫున మేము వాళ్ళందరికీ వెళ్ళని కోరుకుంటున్నాం. ఒకవేళ ఇయ్యని పక్షంలో తప్పకుండా జూన్ 2వ తారీఖున మేము చాలా భారీ ఎత్తున ప్రభుత్వాన్ని ముట్టడిస్తామనేది హెచ్చరిస్తున్నాం. డాక్టర్ల నిర్లక్ష్యం అభం శుభం తెలియని 5 రోజుల పసికందును మృత్యు ఒడికి చేర్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో జరిగిన ఈ ఘటన కుటుంబానికి తీరని విషాదం మిగిల్చింది. కోనారావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన చింద్రవేణి అనూష అనే గర్భిణి డెలివరీ కోసం వేములవాడ ఏరియా ఆసుపత్రికి రాగా వైద్యులు డెలివరీ చేశారు. కాగా 5 రోజుల వయస్సు ఉన్న ఆ పసికందు మృతి చెందగా డాక్టర్ల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బాధ్యులైన వైద్యులపైన తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇది ఇలా ఉంటే గతంలో సైతం డెలివరీ కోసం ఒక మహిళ ఏరియా ఆసుపత్రికి రాగా వైద్యులు లేరు అంటూ వెనక్కి పంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. డెలివరీ అయిపోయిన తర్వాత బాబు పుట్టిందని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఆ సండే రోజు లీవ్ పడతారు. సండే నాడు రాలేదు, ఏ డాక్టర్ రాలేదు. మండే రోజు చూసారు ఏదైనా సీరియస్ ఉంటుంది, ఇన్సిడెంట్ ఏదైనా సీరియస్ ఉంటే ఒక రోజు మధ్యలో ఆగగలుగుతాడు బాబు. దానికి ఏదైనా కంపల్సరీగా మీరు శాఖపరంగా కంపల్సరీగా మాకు రెస్పాన్స్ దానికి ఇచ్చి మమ్మల్ని మాట్లాడేదని చెప్పాలి. మళ్ళీ ఒకటి ఇక్కడ ప్రొద్దున ఆల్రెడీ రౌండ్స్కి వచ్చిన డాక్టరు 4 గంటలకి ఆల్రెడీ బాబు చనిపోయింది. అప్పటికే డెడ్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ డాక్టర్ కూడా వచ్చి మాత్రం మాట్లాడింది లేదు. ఇప్పుడు ఇంతవరకు మాకు రెస్పాన్స్ ఇచ్చి మనకి ఇది అని చెప్పి పోలీస్ శాఖ వాళ్ళు వచ్చారు. ప్రెస్ వాళ్ళు మీరు వచ్చేదాకా కూడా కంపల్సరీ ఇప్పుడు ఇంతవరకు కదా వాళ్ళు కూడా మాకు వచ్చి ఏ సమాధానం చెప్పలేదు. సూపరింటెండెంట్ సార్ వస్తారట, ఇంకా వస్తారా అని చెప్పి వెళ్ళిపోయారు అంతే. అన్నాక లోపల మరి ఆనుసుత ఏమో పూర్తిగా చెప్తలేదు, చేయకుండా చెప్తలేదు. మరి చేయమంటారు అంటే నేను మా ఆడబిడ్డని అడిగినా, లక్కమ్మని అడిగినా, మరి ఎలా చేయమన్నామంటే మరి ఏమో అని అంతట్లో మా కొడుకు ఏం చేసి మా వాళ్ళని ఫోన్ చేసిండు. చేతకి బాగా పుట్టిండ బాగా అన్నాక మంచిగా ఉన్నాడు అంటే మంచిగా ఉన్నాడు, మరి ఆఫీస్ చేయమంటారు. చేయమని మంచిగా ఉంటే ఇంకేంది రా చేయమని అని అన్నాడు. అన్నాక అది ఆఫీస్ చేసి తీసుకొచ్చినాక అక్కడ చెప్పినట్టు సారే మళ్ళీ అసిలేసారు. మా బిడ్డను తీసుకొచ్చి అసిలేసాక మళ్ళీ సార్ రాలేడుగా. ఒక బాబుని ఇచ్చినప్పుడు మనకు మంచిగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పిన ముచ్చట తప్ప మళ్ళీ చూడలేదు.
ఆయన వయసులోకి రాలేడు, మళ్ళీ ఆదివారం రాలేడు, సోమవారం వచ్చిండు. సోమవారం వచ్చి సారు మరి గొంతు చిన్నగా ఎత్తుకుని పిల్లలు వాళ్ళ నలుగురు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి రాబడి తగ్గింది. గత జాతరతో పోలిస్తే ఈ ఏడు 3 కోట్ల మేరకు ఆదాయం తగ్గింది. 2 ఏళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకున్న తర్వాతనే వనదేవతలకు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఏటా జాతరను పురస్కరించుకొని పెరుగుతూ వచ్చిన ఆదాయం ఈ ఏడు తగ్గినట్టుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏటా సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా వేములవాడ రాజన్న హుండీ ఆదాయం పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పేరిట భక్తులకు దర్శనాలు నిలిపివేసి తాత్కాలికంగా భీమేశ్వర ఆలయంలో ఏర్పాట్లు చేయగా 3 కోట్ల మేరకు ఆదాయం తగ్గినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో రాజన్న ఆలయ ఆదాయం 85 కోట్లు రాగా 2001-2022 ఆర్థిక సంవత్సరంలో 87 కోట్లు, 2023-2024 ఆర్థిక సంవత్సరంలో 119 కోట్ల మేరకు సమకూరింది. ప్రతి 2 ఏళ్లకోసారి స్వామివారి ఆదాయం పెరుగుతూ వచ్చింది. ఇక ఈ ఏడాది సమ్మక్క జాతర జరిగినప్పటికీ ప్రధాన ఆలయం మూసివేసిన నేపథ్యంలో 116 కోట్ల మేరకు ఆదాయం సమకూరింది. గత సమ్మక్క జాతర సమయంలో 119 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది 3 కోట్ల రూపాయల ఆదాయం తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని పెగడపల్లి సర్పంచ్ ఆర్ఎల్లి రమేష్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా మంజూరైన 20 డ్యూయల్ డెస్క్ బెంచ్లు సింగరణి కాలనీ కంపెనీ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల కింద అందజేసిన 2 కంప్యూటర్లతో పాటు డిజిటల్ టీవీని సర్పంచ్ ఆర్ఎల్లి రమేష్, ఎంఈఓ మహేష్, మాజీ ఎంపీపీ గోపగోని సారాయిగౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సింగరణి సంస్థ అందించిన ఈ సామాగ్రి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. డిజిటల్ టీవీ, కంప్యూటర్ల ద్వారా పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా విద్యార్థులకు తీర్చిదిద్దవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రంగు జగదీశ్వరాచారి, విద్యా కమిటీ చైర్మన్ జంగా మహేశ్వరి, ఉప సర్పంచ్ పత్తి శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యులు, ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్తో పాటు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఒక 10th క్లాస్కు 20 డ్యూయల్ డిస్కులు మరియు టీవీ, కంప్యూటర్సు అలాగే ఇవ్వడం పట్ల మేము కలెక్టర్ గారికి అభినందిస్తూ, అలాగే మా డిఓ మేడం గారు కూడా వారు కూడా మా పెగడపల్లి మీద మంచి మమకారం ఉండడం వల్ల వారికి మా పెగడపల్లి గ్రామ ప్రజలందరి తరఫున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, అలాగే మా పెగడపల్లి స్కూల్ను ఆదర్శంగా నిలవాలని మరియు మేమంతా మా పెగడపల్లిలో కష్టపడి విద్యార్థులను చేర్పిస్తామని కోరుకుంటూ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఇంకా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివినటువంటి పిల్లలకు కూడా ఇలా రకరకాలుగా ప్రభుత్వం పారితోషికం ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. పిల్లలకు కూడా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కింద ఈ సంవత్సరం 6,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే సైకిళ్ళ మీద వస్తారా, తర్వాత ఆటోల మీద వస్తుర్రా, ఇక్కడికి తల్లిదండ్రులు కూడా దించేటువంటి కార్యక్రమం వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడతా ఉన్నాయి. మరి అంతేకాకుండా స్కాలర్షిప్ కూడా 4,000 రూపాయలు కూడా బీసీ స్కాలర్షిప్ కూడా పిల్లలందరికీ వస్తూ ఉన్నది. కాబట్టి మీరందరూ డబ్బులు వృధా చేయకుండా దయచేసి రేపు రానున్న కాలంలో ఒకసారి ఆలోచన చేసి లక్షలాది వేలాది రూపాయలు ఖర్చు పెట్టకుండా ప్రైవేట్ స్కూళ్ళకు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని 4వ అంగన్వాడీ సెంటర్లో చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ గండి నారాయణ, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, వార్డు మెంబర్ పూదరి మహిపాల్, మాజీ ఎంపీటీసీ గడ్డం శ్రీనివాస్ హాజరై చిన్నారులకు అన్నప్రాసన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లలో చిన్నారులకు విద్యతో పాటు పౌష్టిక ఆహారం అందుతుందన్నారు. 5 ఏళ్లలోపు చిన్నారులను అంగన్వాడీ సెంటర్లకు పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ అనసూయ, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 2 సంవత్సరాలన్నా వాళ్ళు ఇక్కడ అలవాటు అయ్యేదాన్ని పంపించినట్టయితే వాళ్ళు ఇక్కడనే అక్షర భాషం ఇక్కడనే కొద్దిగా నేర్చుకున్న వాళ్ళు అవుతారు. మనకు కూడా ఫీజులు అనేవి తగ్గుతాయి. కాబట్టి మీరు అందరూ తప్పకుండా చిన్న పిల్లలు కానీ గర్భవతులు కానీ ఇక్కడికి వచ్చి నాణ్యమైన ఆహారాన్ని తీసుకొని మన పిల్లల చదువు భవిష్యత్తును
పునాది వేసుకోవడం ఇక్కడ నుంచే చాలా అవుతుంది కాబట్టి తప్పకుండా అందరూ తల్లిదండ్రులు పిల్లలను స్కూల్కు తప్పకుండా పంపించాలి. ఇక్కడ ఏదైతే అంగన్వాడీ టీచర్స్ ఇస్తున్నారో గర్భవతులకు సంబంధించిన ఆహారాన్ని తప్పకుండా టైం తీసుకొని వచ్చి ఆహారాన్ని మీరు తీసుకున్నట్టయితే పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలియదు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని పాత బజార్ శివాలయంలో లలితామాతకు లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు రమేష్ మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో ప్రారంభమైన ఈ లక్ష కుంకుమార్చన కార్యక్రమం ఏడాదిలోగా పూర్తి అవుతుందని చెప్పారు. ప్రతి నెలలో ఒక మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఇప్పటి వరకు 3 నెలలు పూర్తయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, కౌన్సిలర్ శోభారాణి, బిరుదు సమత, జ్ఞానేశ్వరి, ప్రముఖ వ్యాపారవేత్త అల్లంకి ఆనందం, డైరెక్టర్ దూడెం లింగమూర్తి పాల్గొన్నారు. మనం చేసే ప్రతి కార్యక్రమంలో ఎలాంటి విఘ్నాలు ఉండవద్దు, అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, అఖండిత సౌభాగ్యంగా ఉండాలి. ఇదైతే కుంకుమార్చన వల్ల ప్రతి ఇల్లు కూడా పారాయణం చేయడం వల్ల నిత్యం ఆ యొక్క అమ్మవారు నట్టింట్లో అష్టలక్ష్మి కొలువై ఉంటుందట. అలాంటి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కొరకు లలితాంబ మాత ఎలాంటి కష్టములైనా ఎలాంటి శక్తులైనా ప్రసాదించే అమ్మవారు లలితాంబ. ఆ లలితాంబ వారి ఈ యొక్క సహస్రనామ సహిత కుంకుమార్చన చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరూ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు సదా ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాం. ఇలాంటి లోకక్షేమం కోసం చేసే కార్యక్రమంలో తప్పకుండా మనవంతుగా ఏదైతే సహాయం చేసి పాల్గొంటామో వాళ్ళందరికీ తప్పకుండా మంచి ఆశీస్సులు లభిస్తాయని పురాణ ఇతిహాసాలు చెప్పబడింది. ఈ నెల 14వ తేదీన కరీంనగర్లో జరగబోయే బీఎస్పీ బహిరంగ సభ పోస్టర్ను జమ్మికుంటలో హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ప్రభాకర్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లోని మహాత్మా జ్యోతిబాపూలే సర్కిల్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆదిలాబాద్ జోన్ పరిధిలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జహీరాబాద్ పార్లమెంటు స్థాయిలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, జిల్లా నాయకులు మహేందర్, మొగలయ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈ 4 పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి బహుజన నాయకులందరూ కూడా ఈ కరీంనగర్ సర్కస్ గ్రౌండ్కు వచ్చి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పనే గొప్ప లక్ష్యంతో బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి అయినటువంటి బెహెన్జీ మాయావతి గారు పిలుపు మేరకు ఈ రోజున హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణంలో ఈ రోజున వాల్ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి రామన్నపేటను ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని స్వప్న స్వదేశ్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు స్వప్నారావు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రామన్నపేట గ్రామస్తులకు సంస్థ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి మొదటి బ్యాచ్ లో 20 మంది మహిళలకు టైలరింగ్ లో ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు వారు తయారు చేసిన క్లాత్ బ్యాగ్లను గ్రామస్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు డాక్టర్ స్వప్నారావు ప్లాస్టిక్ వాడకంతో జరిగే నష్టాలను గ్రామస్తులకు వివరించారు. త్వరలోనే మండల వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వప్న స్వదేశ్ అనే చారిటీ తరపున మేము ఈ మన గ్రామానికి రామన్నపేట గ్రామానికి ఈ ప్లాస్టిక్ నివారణ తరపున కాటన్ బట్ట సంచులు ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. మాకు సహకరించిన స్వప్నకి అండ్ అనిల్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ వచ్చేసి ఈరోజు బ్యాగ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే రూరల్ ఎంపవర్మెంట్ అండి. స్వప్న స్వదేశ్ అనేది రూరల్ విలేజెస్కి వెళ్ళి అక్కడే ట్రైనింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి ఉపాధి ఇవ్వడానికి స్టార్ట్ చేసిన ఒక సంస్థ. సో ఆ సంస్థ నుండి నేర్చుకున్న వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతితో ఉన్న క్లాత్ బ్యాగ్స్ని ఊరంతా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ప్లాస్టిక్ నివారణ కోసం అని చెప్పేసి మా వంతు మెసేజ్ ఇస్తామన్నారు. సో దానికోసం ఈరోజు మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము. సో ఇది ఇక్కడితో ఆగిపోదండి. అన్ని విలేజెస్కి ఈ మెసేజ్ని మేము పాస్ చేయాలి అనుకుంటున్నాం. ప్లాస్టిక్ నివారణ కోసం మా వంతు ప్రయత్నం మేము చేయాలి అనుకుంటున్నాం. పెద్దపల్లి రూరల్ మండలం పెద్ద కల్వల శ్రీ రాజరాజేశ్వర శివ పంచాయతన శివాలయంలో వార్షికోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారిని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఆయనకు వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, గౌడ సంఘం సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
పెద్దపల్లి రూరల్ మండలం హనుమంతునిపేట గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి బండారి శ్రీనివాస్ గౌడ్ కలిశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే పని దినాలను సగానికి తగ్గించి నిధులు విడుదల చేయకుండా కూలీలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఉపాధి హామీకి రావాల్సిన నిధులు వెంటనే తీసుకురావాలని తెలంగాణ బీజేపీ ఎంపీలను డిమాండ్ చేశారు. ఆయన వెంట జాగృతి నాయకులు కుమార్, సన్నీ, విశ్వతేజ, నరసింహ ఉన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఏముందిలే వాటికి ఎందుకు మనం పోవాలి, దాంతో మనకి ఏం ఉపయోగం అనే విధంగా తీసుకొచ్చి దీన్ని ఏం చేస్తారంటే తీసేస్తారు అన్నట్టు. అంటే ఇలా బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే పేదోడు తినేటువంటి అన్నాన్ని ఇలా గుంజుకున్నటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి ఇక్కడ బీజేపీ నుంచి మన రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళన్న కనీసం మా తెలంగాణలో సుమారు ఒక 52 లక్షల కుటుంబాలు ఈ యొక్క మన ఉపాధి హామీ పథకానికి పనిచేయడానికి వస్తారు. మరి వీళ్ళంతా రోడే పడబోతున్నారు. మా ఆడబిడ్డలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఎండాకాలంలో పనులు ఉండయి. మరి ఈ పథకాన్ని మీరు నీరుగార్చే విధానం చేస్తారు. దయచేసి వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని జాగృతి నాయకులు కూర సురేష్ ప్రభుత్వాన్ని కోరారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని పలు గ్రామాలలో ధాన్యం ఆరబోసిన కల్లాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని లక్ష్మీపూర్ తండా, నాగంపేట, దమ్మన్నపేటతో పాటు అనేక గ్రామాలలో ముందస్తుగా వరి సాగు చేసిన రైతులు కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని ఆరబోసినట్టు తెలిపారు. అకాల వర్షాల దృష్ట్యా ప్రభుత్వం వెంటనే సెంటర్లు ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. వడ్లు తీసుకొచ్చి రోడ్ల మీద ఎండబోసిర్రు. దాదాపు ఒక 150 నుంచి సుమారు 200 ఎకరాల భూమిని వడ్లు తీసుకొచ్చి రోడ్ల మీద ఎండబోసిర్రు. అవి 13-14% కూడా మ్యాచర్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి, రెడీ ఉన్నాయి. దీన్ని వెంబటనే ప్రభుత్వం గుర్తించి వీళ్ళకు రైతుల పక్షాన సాయం చేయాలని నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా దీనికి సంబంధించిన యంత్రాంగం, కొనుగోలు కేంద్రం మొత్తం తొందర స్పందించి ఈ వడ్లను సేకరణ చేస్తే రైతులకు లాభం జరుగుతుంది. లేని పక్షంలో వాతావరణ శాఖ బాగలేదు, ఏదైనా భారీ వర్షం గిట్లా కురిస్తే ఈ వడ్లన్నీ జక్కుల చేత చేరుతాయి. జగిత్యాల కొత్త బస్టాండ్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందిన గోమాతకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. హిందూ సాంప్రదాయంలో గోమాతకు విశిష్ట స్థానం ఉందని, గోమాతలను సకల దేవతల నిలయంగా భావిస్తామని వారు తెలిపారు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సహకారంతో గోమాతకు అంత్యక్రియలు నిర్వహించినట్టు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహకార దర్శి గాజోజు సంతోష్ కుమార్, గోరక్ష ప్రముఖ బిరెల్లి సంతోష్, ఎదురుగట్ల పానంధాం శ్రీనివాస్, కోడూరి నరేష్ పాల్గొన్నారు. పికప్ పాయింట్ దగ్గర, జగిత్యాలలోని పికప్ పాయింట్ దగ్గర గుర్తు తెలియని వాహనం తాకిచ్చి వెళ్ళిపోయింది. అది ఆ స్థలంలోనే మరణించడం జరిగింది. దానికి గాను విశ్వ హిందూ పరిషత్ మరియు రాష్ట్రీయ స్వయం సంఘ్ గోసేవా సభ్యులు అందరం కలిసి హిందుత్వంలో ఎలాగైతే ఖననం ఉంటుందో, హిందుత్వంలో సాంప్రదాయ ప్రకారం ఎలాగైతే ఉంటుందో అలాగే పోస్టుమార్టం నిర్వహించి అంత్యక్రియలు చేశాము. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మరియు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు తెలియజేసిన కారణంగా వాళ్ళు ఉదయం చేరుకొని దాని యొక్క దహన సంస్కారాలు సంఘం వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పూర్తి చేయగానే వాళ్ళు పోస్టుమార్టం పూర్తి చేసేసి దహన సంస్కారాలు పూర్తి చేయడం జరిగింది. దీనికి వెంటనే స్పందించినటువంటి మున్సిపల్ సిబ్బందికి మరియు పోలీస్ వ్యవస్థకి మా యొక్క సంఘం తరపున మరియు గోసేవ విభాగము, విశ్వ హిందూ పరిషత్ తరపున పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విస్తృతంగా పర్యటించారు. వివిధ గ్రామాలలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కురిక్యాల గ్రామంలో మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన చేసి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఘర్షకుర్తి గ్రామంలోని నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ చిందం ఆంజనేయులతో పాటు ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను శాలువాతో సత్కరించారు. తదనంతరం మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన నిర్వహించి సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి అరుదైన గౌరవం దక్కింది. వివిధ విభాగాలలో అందించిన సేవలకు గాను జిల్లా ఆసుపత్రి 4 అవార్డులను సొంతం చేసుకుంది. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ చేతుల మీదుగా సూపరింటెండెంట్ డాక్టర్ కొండా శ్రీధర్ అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య బృందం వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ అవార్డు అంకితమని తెలిపారు. స్టేట్ వైడ్ 21 అవార్డులు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిక్లేర్ చేసింది. దాంట్లో 4 అవార్డులు స్టేట్ టాప్ 1 అవార్డ్స్ మన పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి రావడం అనేది ప్యూర్లీ ఇక్కడ పనిచేసే డాక్టర్ల బృందం అండ్ స్టాఫ్ని అంకితం చేస్తున్నారు. వారందరి సమిష్టి కృషి వల్లనే ఇది సాధ్యమైందని మరొకసారి నేను చెప్తున్నాను. దీనికి మాకు సహకరించిన చింతకుంట విజయరావు గారు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అండ్ మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ప్రోత్సాహం, వీటన్నిటి వల్ల మా డాక్టర్ల సమిష్టి కృషి వల్లనే ఇది సాధ్యమైందని మొత్తం రాష్ట్రం మొత్తం 21 అవార్డులు ప్రకటించారు. అందులో మన పెద్దపల్లి జిల్లా హాస్పిటల్కి 4 అవార్డులు రావడం మా అందరికీ గర్వకారణం. ఈ అవార్డులకు రావడానికి విశేష కృషి చేసిన మా DCHS గారు మరియు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ సార్ గారికి మరియు రేడియాలజీ విభాగంలో ఎంపిక చేయబడ్డ డాక్టర్ సంధ్యా మేడంకి మా డాక్టర్ల తరఫున, సిబ్బంది తరఫున, అందరి తరఫున నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మరియు రాష్ట్ర వ్యాప్తంగా 21 అవార్డులో 4 అవార్డులు ఒకటే హాస్పిటల్కి రావడం మాకెంతో గర్వకారణం. గంజాయి విక్రయాల కేసులో పెద్దపల్లి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 4 నేరస్తులకు 12 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి కె సునీత తీర్పునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ జి కృష్ణ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. 2019లో సుల్తానాబాద్లో 144 కేజీల గంజాయి రవాణా చేస్తూ నిందితులు పట్టుబడగా ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కేసు విచారణలో నేరం రుజువు కాగా నేరస్తులకు శిక్ష పడినట్టు చెప్పారు. ఎక్కడైనా గంజాయి విక్రయించినట్టు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ గంజాయిని గోదావరిలో అమ్మడానికి ప్రయత్నించేటువంటి నలుగురు, 2 కర్ణాటక స్టేట్కి సంబంధించిన వారు, రామ్ గునాజీ, సయ్యద్ హుస్సేన్ అనే అతను, అట్లాగే కెతావత్ మారుతి ఈ ఏదైతే మెదక్ జిల్లా వ్యక్తి, అట్లాగే జాదవ్ విజయ్ కుమార్ మెదక్ జిల్లా, ఈ నలుగురిని కూడా మనం 2019 కోర్టుకు సంబంధించినటువంటి జడ్జి గారు సునీత మేడం గారు వారి ఆధ్వర్యంలో ఈ ట్రయల్ అంతా నడిచింది. దానిలో భాగంగా నేరం రుజువైన ఈ నలుగురు నేను ఏదైతే చెప్తున్నా స్టేట్కి సంబంధించిన వాళ్ళు, ఇద్దరు మెదక్ జిల్లాకు సంబంధించిన వాళ్ళందరి మీద నేరం రుజువైన వారందరికీ కూడా ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలను ఫైన్, అంటే పనిష్మెంట్ కింద 2 లక్షల రూపాయల ఫైన్, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి 12 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. దీనిలో ఈ కేసు నడిపించి ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.